17న చిలకలూరుపేటకు ప్రధాని మోదీ వస్తున్నారు. ఆయన ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? మేడం, మనం తినబోతూ రుచి అడగడమే అడగలేం కదా, తినబోతూ రుచి అడగము. బట్ ఒకటి, వారు చిలకలూరుపేట బహిరంగ సభ ద్వారా వారి రాష్ట్ర ప్రజలకు ఒక విశ్వాసాన్ని కలగజేయబోతున్నారు, ఒక నమ్మకాన్ని కలగజేయబోతున్నారు. నేను మీతో ఉన్నాను, మీ సమస్యలు పరిష్కరిస్తాను. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమి చేయగలదో అవన్నీ కూడా చేస్తాము. నేను మీతో ఉన్నానని ఒక సందేశం పంపించడం కోసం బహిరంగ సభకు వస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక్క అడుగు వెనక్కి తగ్గలేదు. ఏది అవసరం ఉందో ఆంధ్రప్రదేశ్కి, అవి రోడ్లు కానివ్వండి, లేదా ఇంకా అనేక పరిశ్రమలు కానివ్వండి, మనం చూస్తున్న అనేక సందర్భాల్లో నిధులు కేటాయించడంలో కానివ్వండి, ఈ అధికార పార్టీ అబద్ధాలు చెప్తున్నారు, తప్పుడు సమాచారం ఇస్తున్నారు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కేంద్రం ఇచ్చే పథకాలన్నిటి మీద కూడా వాళ్ళ స్టిక్కర్ వేసుకుని ఇది మేము సాధిస్తున్నామని చెప్తున్నారు. ఈరోజు కేంద్రము అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మా లక్ష్యం అని. కాబట్టి రేపు 17వ తేదీ జరిగే సభలో ప్రధానమంత్రి గారు ఒక సందేశం పంపించబోతున్నారు. ఐఆమ్ విత్ ఆంధ్ర పీపుల్, ఐఆమ్ విత్ ఆంధ్రప్రదేశ్ పీపుల్. ఏమైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో మేము ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గము. అన్ని అవసరం వచ్చిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో నిర్వర్తిస్తాము. ఇంకా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మేము కేంద్ర ప్రభుత్వం నిలబడుతుంది, బీజేపీ నిలబడుతుంది, ఎన్డీఏ నిలబడుతుంది, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా నిలబడతారు. ఈ సందేశం రేపు 17వ తేదీ జరిగే బహిరంగ సభ ద్వారా ఈ సందేశాన్ని ప్రజలకు ఇస్తారనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు.